హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ శుక్రవారం రోజు ఇంటి ముందు ముగ్గండి. ప్రతినిత్యము పెట్టుకున్న శుక్రవారం మాత్రం ప్రత్యేకంగా అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. మన ఆడవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాము. అలాగే ఇంటి ముందు అయితే ఈ విధంగా ముగ్గులు పెట్టుకున్నానండి. తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా అయితే అలంకరణ అనేది చేసుకున్నాను. కొంచెం బిజీగా ఉండడం వలన, వేరే పనులు ఇవి చూసుకోవడం వలన మార్నింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా అయితే రాత్రికే ఇవన్నీ పనులు అనేవి చేసుకొని ఎర్లీ మార్నింగ్ చక్కగా పూజ అనేది ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను. కానీ కొంచెం పనులు ఎక్కువ ఉండడం వలన పొద్దున్నే అయితే ఈ విధంగా అయితే అమ్మవారి దగ్గర ఇంటి ముందు ముగ్గులు అయితే వేసేసుకున్నాను. చూడండి. తర్వాత అమ్మవారికి ఇక్కడ అలంకరణ అంతా చేసుకుంటూ ఉన్నాను. పూలు అలంకరణ, దీపారాధన అంతా చేసుకున్నాను. అమ్మవారి ముందు కూడా ఇలా పసుపు కుంకుమలతో వరిపుండితోటి చక్కగా ముగ్గులు అవి పెట్టుకున్నాను. చూడండి. ఆ అమ్మ దయ్య మనందరికీ ఉండాలని కోరుకుందాము. చాలా తృప్తి అనిపిస్తుంది. చాలా ప్రత్యేకమైన అలంకరణ, ప్రత్యేకంగా చేసుకోవాలని చాలా తపన మన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మనకు కూడా చాలా ఇష్టంగా కూడా ఉంటుంది. శుక్రవారం అంటేను అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన రోజు. చూడండి, కామాక్షి దీపంతో అమ్మవారికి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. స్వామి అమ్మవార్లకి తులసమ్మను కూడా ఇంకా పసుపు కుంకుమలతోటి అలంకరణ అనేది చేస్తాను ఎప్పుడు కూడా. ఇంకా వేరే పనులు చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇంకా అమ్మవారికి అంతవరకే చేసుకొని చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను. ధూపం వేసుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దీప నైవేద్యాలు అనేవి సమర్పించుకుంటూ ఉంటాము. మనం అందరం కూడా ఆ అమ్మ ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు కూడా కలుగుతూ ఉంటాయి. చూడండి. నేను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వేరే ప్లేస్ మీకు ఈ మధ్య చూపిస్తూ ఉన్నాను కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. చక్కగా ఇంట్లో అనేది దీపారాధన చేసుకొని కొన్ని పనులు అనేవి వర్క్ అనేది చేస్తున్నాను, అక్కడ చేపిస్తున్నాను. అవన్నీ చేయడానికైతే రెడీ అయిపోయాను. ఇంకా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా అంతా నమస్కారం చేసుకొని ప్రతి పనిలోనూ నాకు బలాన్ని శక్తిని ఇవ్వమ్మ అని నమస్కారం చేసుకొని ఇంకా రెడీ అయితే అయిపోయాను. చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ కూడా, చూసే వాళ్ళందరూ కూడా ఏ సమస్యలు లేకుండా చక్కగా అమ్మ దీవెనలో ఎప్పుడు అమ్మ ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుందాము. అందరం ఏకమత్యంగా ఉంటే ఎటువంటి సమస్య అయినా కానీ చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. మొన్న ఉగ్రవాదుల దాడిలో కానీ ఏదైనా అలా ఐకమత్యంగా మనందరం, మన భారతీయులం అందరం కూడా ఏకమై ఎలాంటి సమస్యనైనా చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా గవర్నమెంట్ అనేది మంచి పకడ్బందీ చర్యలు అనేవి తీసుకుంటుంది. గవర్నమెంట్కి కానీ మన ప్రజలకు కానీ చాలా థ్యాంక్ యూ చెప్పుకుందాం. మనందరము వాళ్ళకి మంచి ఆశీర్వాదం ఇవ్వమని అమ్మవారిని కోరుకుందాము. మీ అందరూ అక్షయ తృతీయ రోజు ఏం కొన్నారో నాకైతే తెలీదు. నేను కూడా ఏం కొన్నాననేది మీకు కూడా తెలియదు కదా. అయితే ఈ వీడియోలో అయితే నేను ఏం కొనుక్కున్నానో మీకు చూపిస్తాను. చూడండి. అక్షయ తృతీయ రోజు ఈ రింగ్ అయితే నాది ఓల్డ్దండి. అయితే ఒక ఫ్లవర్ అనేది ఈ రింగ్కి 2 ఫ్లవర్స్ ఉండేవి. చాలా ఇష్టం నాకు ఈ రింగ్ అంటే.
వన్ ఫ్లవర్ అయితే పోయింది, ఎక్కడ పోయిందో ఇంకా అప్పటి నుంచి ఈ రింగ్ అనేది పక్కన పెట్టేసాను. ఆ హోల్ దగ్గర ఇంకొక ఫ్లవర్ అయితే అలా ఉండేది, చాలా బాగుండేది. ఫింగర్కి పెట్టుకున్నా కానీ అది మిస్ అయిన దగ్గర నుంచి పక్కన పెట్టేశాను. ఇదైతే చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాను, అక్కడ నాకు అంతగా నచ్చలేదు. ఇక తర్వాత జిఆర్టీకి వెళ్ళి ఇది చేంజ్ చేసి ఇది మార్చుకొని ఇలా కరిగించారండి. కరిగించిన తర్వాత ఇలా ఇచ్చారు నాకు. వెయిట్ అంతా ఎంత ఉంది ఏంటి అనేది కాస్ట్ సహా ఎంత వస్తుంది మనకి అని చెప్పేసి ఇలా అయితే మనకి ఇస్తారు, అక్కడే చేసిస్తారు. అలా చేసుకొని ఇంకా శివాలయం వెళ్ళాం కదా, అక్షయ తృతీయ రోజు సాయంత్రమే ఇంకా నేను టెంపుల్కి అయితే నేను వెళ్ళాం కదా, ఇంకా అమ్మని ఆలయ ప్రాంగణంలో అంతా ఇలాగా చూపించి చాలా ప్రశాంతంగా అమ్మని అన్నీ చూపించి స్వామి వారిని తర్వాత ఎదురుగానే ఆపోజిట్లోనే ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను అష్టలక్ష్మి తల్లి, వీళ్ళందరూ ఉంటారు అక్కడ. అమ్మవారికి ఎప్పుడు ఏ చిన్న వస్తువు కొన్నా కానీ అమ్మవారి దగ్గర పూజ అనేది చేయించుకోవటం, అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోవడం నాకు అలవాటండి. ఇంకా ఆ విధంగానే అక్షయ తృతీయ రోజు కొనుక్కున్న ఈ రింగ్ అయితే చక్కగా కుంకుమ అంతా అక్షతలు వేసి అమ్మవారి ఆశీస్సులు ఇచ్చి నాకైతే పంతులు గారు ఇచ్చారు. అక్కడ అమ్మ పాదాల దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఇంటికి తెచ్చుకున్నాను. ఈ రింగుకి ఇంకా ఎగస్ట్రా మనీ కూడా అమ్మ అనేది చాలా అమ్మ అకౌంట్లో కాకుండా నా అకౌంట్లో ఉన్న మనీ అమ్మవే. అవి రాకపోయినా అమ్మ నా కోసం అక్షయ తృతీయకి ఇచ్చారు. థ్యాంక్ యూ అమ్మ.